హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, ఇంత పొద్దున్నే ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా? గైస్, ఈరోజు కంగువా రిలీజ్ November 14th. సో 4 AM షో చేస్తున్నారు సంధ్యా 4K మడివాళ్ళలో. సో సీట్లు అన్నీ అయితే ఫుల్ అయిపోయినాయి, జనాలు అందరూ లోపలికి వెళ్తా ఉన్నారు. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. అయిపోయిన తర్వాత రివ్యూ అప్లోడ్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ. బాగుంది బ్రో. ఎలా ఉంది బ్రో? బ్రో ఎలా అనిపించింది? మూవీ ఎలా ఉంది బ్రో? యావరేజ్. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. చెప్తారేమన్నా? బాగుంది బ్రో. క్లైమాక్స్ ఎలా ఉంది? మై బ్లూడింగ్ బ్రో ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. క్లైమాక్స్ పర్లేదు బ్రో, మీ అంతా వేస్ట్. ఓకే ఓకే. బ్రో ఎలా ఉంది బ్రో? నైస్ బ్రో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిరిండా లాగా ఉంది బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఓకే. వినయ్ యావరేజ్. యావరేజా? బాగుంది బ్రో. వన్ టైం వాచ్. ఎలా అనిపిస్తుంది? నైస్ మూవీ. సూర్య మాత్రం అదర్స్. ఎలా అనిపిస్తుంది మూవీ? నో కమెంట్స్. ఎలా అనిపిస్తుంది? గుడ్ గుడ్. నైస్. సావ దెంగింది. ఎలా ఉంది బ్రో? వద్దొద్దు. ఉందా? బాగుంది బ్రో. క్లైమాక్స్ ఎలా ఉంది బ్రో? పర్లేదు బ్రో. ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? స్టోరీ ఎలా ఉంది? బాగుంది బ్రో ఎలా ఉంది బ్రో? వన్ టైం వాచ్ బ్రో. వన్ టైం వాచ్. క్లైమాక్స్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకేం చెప్తారా? కెమెరా బాగుంది. చెప్పండి బ్రో, మీరేం చెప్పారు? ఎలా ఉంది? ఏం బాగుంది బ్రో? మూవీ బాగుందండి మరి. సెకండ్ హాఫ్ బ్రో అది ఎలా ఉంది బ్రో? బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో? ఏం బాగుంది? యావరేజ్ బ్రో. యావరేజ్. వన్ టైం వాచ్. చెప్పండి బ్రో, తమిళ ఓకే, తమిళ తెలుగు ఏదైనా ఓకే. బాగుంది. చూడొచ్చు. రికార్డింగ్ డేంజర్. చెప్పండి బ్రో ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఓకే బ్రో. సెకండ్ హాఫ్ ఎలా ఉంది బ్రో? సూపర్ సినిమా. సినిమా బాగుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఓకే, సినిమా బాగుంది. వార్ సీన్స్ అయిన బాగా తీశారు. సెకండ్ హాఫ్ చాలా హైలైట్ గా ఉంది. దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ వచ్చి చాలా బాగా ఇచ్చాడు. అసలు ఇదేంటంటే పాస్ట్ లైఫ్ కి ప్రెసెంట్ లైఫ్ కి కనెక్టివిటీ పెట్టాడు. సెకండ్ పార్ట్ లో ఎక్కువ రివీల్ చేద్దామని, ప్రెసెంట్ ట్రెండ్ నడిచేది అదే కదా, సేమ్ అలాగే చేద్దామని చూసారు ఈ మూవీని. సెకండ్ పార్ట్ లో మొత్తం అంతా రివీల్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ అంతా ఏం జరుగుతుంది ఏంటనేది ఒక సస్పెన్స్ లాగా పెట్టారు అంతే. టైం పట్టింది అంతే. క్యారెక్టర్స్ అన్ని చాలా తక్కువ. థిన్ లేయర్ లో ఉంది స్టోరీ అయితే ఫస్ట్ పార్ట్ కి. బట్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది. శివ ఎగ్జిక్యూషన్ బాగుంది. అండ్ డిఎస్పి మ్యూజిక్ చాలా హైలైట్ గా ఉంది. అప్పుడు కష్టమే, అది కష్టం. డబ్బులు కష్టం. సినిమా అయితే మరీ అంత వరస్ట్ గా అయితే లేదు. బాగుంది. తీసుకు అంతా వాళ్ళ గురించి చెప్పటం, కంగు అసలు ఎలా పుట్టాడు ఏంటి అన్ని మొత్తం అంతా చెప్పటం, వార్ సీన్స్, వాళ్ళ యుద్ధాలు అవన్నీ, ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి, వాళ్ళ నుంచి ఎందుకు దూరంగా వచ్చాడు, ఆ పిల్లోని ఎందుకు కాపాడాలి, ఇలా సంథింగ్ స్టోరీ అంతా అలా లాక్కొచ్చాడు. సెకండ్ హాఫ్ మటుకు హైలైట్ గా ఉంది మూవీ మొత్తం. సెకండ్ హాఫ్ చాలా హైలైట్. క్లైమాక్స్ లో అంతా రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్ లో మనకి ఫుల్ గా స్టోరీ అనేది ఏంటనే అర్థం అవుతుంది. విజువల్స్ అంతా బాగున్నాయి. అంతా గ్రాండియర్ గా ఉంది. ప్లస్ ఈ ఓషియన్ లో ఫైట్స్ పెట్టాడు కదా బాగా, అది చాలా హైలైట్ గా ఉంది. బాబీ డియోల్ కూడా చాలా బాగా చేశాడు.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అసలు. దేవిశ్రీ కొట్టాడు ఒక 4-5 ప్లేసెస్ లో, అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది, అసలు చాలా యూనిక్ గా ఉంది. నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఓకే, సెకండ్ పార్ట్ ఎప్పుడు రివీల్ రివీల్ చేశారు సెకండ్ పార్ట్ లో. సస్పెన్స్ ఉంది క్లైమాక్స్ లో, అది చెప్తే అందరికి ఇది అవుతుంది కానీ, బట్ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు, సూర్య కావాల్సిన అతనే. సో తెలుసు, ఓకే షూర్ అంతే. సినిమా సెకండ్ పార్ట్ కోసం నేను ఓవరాల్ ఏం చెప్తారు? ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 3 ఇస్తాను నేను రేటింగ్. ఓవరాల్ గా 3 ఇస్తాను.